కాలితే తిరిగి రాదు, మరి కాలకపోతే? సూరికి వచ్చిన ప్రశ్నలకు జవాబేమిటంటే, ఇది ఇంతవరకు ఎవరి ఊహకు అందకుండా ఉన్న తాత్కాలిక మరణం. మరణ సిద్ధాంతం ప్రకారం శ్వాస శరీరం నుండి బయటికి పోవడమును, అంటే చివరి శ్వాసతో జీవుడు శరీరమును వదిలిపోవడము మరణము అంటాం. కానీ తాత్కాలిక మరణం పొందిన వ్యక్తులలో శ్వాస శరీరం నుండి బయటికి పోకుండా లోపలికి పోయి ఊపిరితిత్తులలోనే నిలిచిపోతుంది. అలా శ్వాస బయటికి రాకుండా నిలిచిపోయిన దాని వలన గుండె నిలిచిపోతుంది. గుండె నిలిచిపోయిన దాని వలన రక్త ప్రసరణ నిలిచిపోతుంది. రక్త ప్రసరణ కూడా నిలిచిపోవడం వలన శరీరంలోని నాడి కొట్టుకోదు. మెదడు నుండి చైతన్యం నిలిచిపోతుంది. దానివలన శరీరం చలనం లేనిదై, శ్వాస లేనిదై పడిపోతుంది. ఈ విధంగా ఇందుది, గుంతలోని కప్పలది, కాశ్మీర్లో ఆ వ్యక్తిది తాత్కాలిక మరణమే. చివరిలో ఎలాగైతే కాలని బీడిని కాలిందని పొరపాటు పడ్డారో, అదేవిధంగా చనిపోని ఇందుని చనిపోయిందని డాక్టర్ పొరపాటు పడ్డాడు. ఈ కాలంలో ఎవరికీ తాత్కాలిక మరణం అనేది ఒకటి ఉందని తెలీదు. కానీ పూర్వకాలంలో పెద్దలు తాత్కాలిక మరణమును తెలిసి గుర్తించేవారు. అది ఎలా అంటే, తాత్కాలిక మరణం పొందిన వ్యక్తుల శరీరములు కుళ్ళిపోవు. కాళ్ళు, చేతులు, కేళ్లల్లోని నరములు గట్టిపడని దాని వలన కాళ్ళు, చేతులు వంగుతుంటాయి. తద్వారా పెద్దలు వారు తాత్కాలిక మరణమును పొందారని చెప్పేవారు. చివరిగా చెప్పేదేమిటంటే, తాత్కాలిక మరణం ఆధ్యాత్మిక ధర్మములను, శరీరములో ఆత్మ యొక్క పనితనమును తెలుపుతుందని చెప్పుచూ ఇక సెలవు.